నారా లోకేష్ సింగపూర్ పర్యటన తర్వాత సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులని రానియకుండా, ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రానీయకుండా కుట్ర జరుగుతోంది. పెట్టుబడిదారులకి మెయిల్స్ వెళ్తున్నాయి. దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు అన్నటువంటి తీవ్రమైన ఆరోపణ చేశారు. సింగపూర్‌కి సంబంధించి ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని జగన్ ఏకపక్షంగా రద్దు చేసేశారు. అలాంటి బ్రాండ్‌ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే మేము మళ్ళీ ఆ బ్రాండ్‌ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఓ పక్కన ఇండస్ట్రీస్ రావడానికి ముందుకొస్తుంటే వాళ్ళకి మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. రీసెంట్‌గా కూడా కేశవ్ చెప్పింది కూడా అదే, లోన్స్ ఇవ్వడానికి బెదిరిస్తున్నారు, ఇవి బెదిరిస్తున్నారు. వీటికి భయపడేది లేదు. పైగా అలాంటి కుట్ర, రాష్ట్ర ఎదుగుదల మీద కుట్ర చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టం, త్వరలోనే చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ప్రకటించారు. అదే సందర్భంలో లిక్కర్ కుంభకోణం పతాక స్థాయికి చేరిందన్నటువంటి విషయం లోకేష్ మాటల్లో తేలుతోంది. బంగారం కొన్నారు, మద్యం వ్యాపారులు బంగారం ఎందుకు కొంటారు, 100 కిలోల బంగారం. అలాగే ఏదైతే అదాన్ సంస్థ నుంచి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చినాయా లేదా, ఎవరైతే ప్రస్తుతం కథ నడుపుతున్నటువంటి మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి పిఎల్ఆర్ సంస్థకి డబ్బులు వచ్చినాయా లేదు, లేదంటే చెప్పమనండి అని నిలదీశారు. ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి ఈ ఆడవాళ్ళని కించపరిచి నల్లపరెడ్డి ఇంటికి వెళ్ళడం ద్వారా తన విశ్వసనీయత కోల్పోయాడు. అట్లాగే రాష్ట్ర ఓ పక్కన మేము సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదంటారు, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తేనే పోలీసుల ద్వారా హింసిస్తున్నామంటారు. ఇదెక్కడి ద్వారని అన్నటువంటిది నిలదీశారు.